తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారతదేశ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయడానికి పాకిస్తాన్ కుట్రలు చేస్తుందని, అందుకే ఉగ్రదాడులు చేస్తుందని బీజేపీ ఏలూరు జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు మత్తి శ్రీనివాస శాస్త్రి పేర్కొన్నారు. భీమడోలు జంక్షన్ కూడల్లో జనసేన మండల పార్టీ అధ్యక్షులు ప్రత్తి మదన్ ఆధ్వర్యంలో కాశ్మీర్ దాడులు ఘటనలు ఖండిస్తూ కూటమి శ్రేణులు కొవ్వొత్తులు ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్ డౌన్ డౌన్, ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తమ్మన రామకృష్ణ, తాటిమల్ల రామ్మూర్తి, నీలం అజయ్, ఎర్రంశెట్టి వాసు, శ్రీనుబాబు, ప్రవీణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. ఖబర్దార్ దుష్ట శక్తులారా, ఈరోజు మన పహల్గాంలో చేసింది మీరు చాలా తప్పు చేసిన వాళ్ళకు ఈరోజు మన అమిత్ షా గారు డైరెక్ట్ మానిటరింగ్ చేసి ఒక ఇద్దరు ఈరోజు ఇల్లు మొత్తం పమ్ము నుంచి కాల్చడం జరిగింది. ఎట్లాగా ఎవరెవరో దుష్ట శక్తి అలా వెనకాల ఉన్నారు. ఖబర్దార్ దుష్ట శక్తులారా, ఇది ఇప్పుడు నరేంద్ర మోదీ గవర్నమెంట్ మీకు చాలా చూపిస్తుంది. పర్యాటకులు ఉన్నారు, వారిని ఎంచుకొని కూడా చాలా బ్రూటల్ గా మర్డర్ చేయడం జరిగింది. ఇది దేశం మొత్తం మీద చాలా బాధపడవలసిన విషయం. ఎందుకంటే వాడు చేసింది తప్పు. భారతీయులని మతాల వారిగా, ప్రాంతాల వారిగా విడదీసి ఈ ముస్లింలందరినీ కూడా హిందువుల మీదుగా ఎగదోసే విధంగా అతని కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మేము ఒక విషయం తెలియజేయదలుచుకున్నాము. భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాల వారు, భాషల వారు ఉన్నారు. ఇక్కడ ఆ చనిపోయినటువంటి 28 మందిలోనూ కూడా ఒక మహమ్మదీయుడు ఉన్నాడు, ఒక క్రైస్తవులు ఉన్నారు. అందులో చనిపోయిన వాళ్ళు కూడా 12 రాష్ట్రాలకు చెందిన వాళ్ళటువంటి ప్రజలు అందులో ఉన్నారు. వీళ్ళందరినీ చంపడం వల్ల భారతదేశాన్ని ఏదో భయపెడదాం అనేటువంటి కుయుక్తితో ఈ కార్యక్రమం చేశారు. ఉగ్రవాద మోహల్లారా, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది భారతదేశం, మమ్మల్ని ఇక్కడ పాలిస్తుంది నరేంద్ర మోదీ గారు. మీరు ఇలాంటి దుశ్చర్యలు చేసి మమ్మల్ని భయపెట్టాలని అనుకుంటే అది పిచ్చుకల. మీరు చూసారు ఆల్రెడీ మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయో. ఇంకా ముందు మీకుంది వెనకాల ఎవరైతే ప్రేరేపిత ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళ వెనకాల ఉన్నటువంటి అన్ని వాళ్ళకు కూడా, అన్ని సంస్థలకు కూడా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితమైనటువంటి జవాబు చెప్తాము. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ మొదలైంది. మేము ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి సంబంధాలన్నింటినీ మేము భారతదేశం నుంచి మనం కట్ చేసుకోవడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో బోర్డర్లో త్రివిధ దళాధిపతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు యుద్ధం చేయడానికి. అలాగే ఎవరైతే ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆత్మ అంతని కూడా మేము శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. భారత్ మాతాకి. ఉగ్రవాదంపై పోరులో యావత్ భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అండగా ఉంటుందని, పాకిస్తాన్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నా మోదీకి మద్దతు ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్ లో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మస్లిచ్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్య అని, 1971లో పాకిస్తాన్ కు ఇందిరాగాంధీ గట్టిగా బుద్ది చెప్పారని గుర్తు చేశారు. మనం మరోసారి పాకిస్తాన్ ను ఓడించాలని, పీఓకేను భారత్ లో కలపాలని అన్నారు. इस देश प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक ही गुजारिश है, ये ऐसे मौके पे जो आतंकवादी अपने देशवासियों के ऊपर हमला किए, ऐसे हमला को हम सब इकट्ठा होकर 140 करोड़ लोग हम सब मिलके मुंह तोड़ जवाब देने का वक्त आए. इसीलिए आज तेलंगाना राज्य से 4 करोड़ जनता और दुनिया सबसे कम 100 देशों का उनके प्रतिनिधि यहाँ पर हाजिर होकर अपने साथ जोड़ के आतंकवादियों के खिलाफ लड़ने के लिए हमको मदद दिए. हम लोग सब मिलके इस देश प्रधानमंत्री को हम मदद देंगे. प्रधानमंत्री जी मोदी जी 1967 चीन ने अपने देश के ऊपर हमला किए तो इंदिरा जी ने मुंह तोड़ जवाब दिए. उसके बाद पाकिस्तान 1971 में इस देश के ऊपर हमला किए तो इंदिरा जी ने पाकिस्तान को मुंह तोड़ जवाब देकर एक धक्का में 2 टुकड़े किए पाकिस्तान को, एक बांग्लादेश, दूसरा पाकिस्तान. उस वक्त अटल बिहारी वाजपेयी जी ने ये कहा, इंदिरा जी को दुर्गा माता ने कहा,
आप दुर्गा माता के भक्त हो, हमें पता है। दुर्गा माता को याद करो। अभी पाकिस्तान के ऊपर जो हमला करना है, जो भी करना है, आप आगे करो। आज पाकिस्तान के खिलाफ कदम उठाना है, समझौता का समय नहीं है, मुंह तोड़ जवाब देना है। इसीलिए आप आगे बढ़ो, हम लोग आपके साथ में रहेंगे। 140 करोड़ भारतीय वासियों आपके साथ है। पीओके को तो पाकिस्तान को 2 टुकड़ा करो, पाक ऑक्युपाइड कश्मीर हिंदुस्तान में मिला दो, हम साथ में रहेंगे। आप दुर्गा माता के भक्त हो ना, इंदिरा जी को याद करो। आज जो मुंह तोड़ जवाब आतंकवादियों को देने के लिए हम लोग यहाँ हैदराबाद शहर में, हम लोग नेकलेस रोड में यहाँ इकट्ठा हो गए। हम आपको मदद देंगे। अभी राजनीति करने का समय नहीं है, कोई पार्टी का नाम लेने का समय नहीं है। हम लोग इकट्ठा होना, हम लोग सब भारतवासियों ने 140 करोड़ लोग हम सब इकट्ठा होकर खड़ा होके ये आतंकवादियों को मुंह तोड़ जवाब देना। हम लोग आपके साथ में रहेंगे। हम लोग यहाँ से जो परिवार ने उनके भाई को, उनके पापा को जो खो गए, तेलंगाना सरकार ने आपको मदद देंगे। तेलंगाना सरकार आपके साथ देंगे, आपके परिवार को हम जो मदद देंगे। इसीलिए आज जितने भी दूर दूर देशों से यहाँ पर प्रतिनिधि लोग आए अपने मदद के लिए, सबको मैं शुक्रिया अदा करता हूँ। सब पार्टियों के पार्टी झंडा छोड़कर सब भारतवासियों बनकर नेकलेस रोड में आ गए, सबको धन्यवाद देना चाहता हूँ। मोदी जी कदम उठाओ, जो मुंह तोड़ जवाब दो आतंकवादियों को। धन्यवाद। ఈ రోజుల్లో పెళ్లి అంటే చిన్న విషయం కాదు. ముఖ్యంగా అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం లేదు. అమ్మాయిలు పెట్టే కండిషన్లు వాళ్లకు అవి కావాలి, ఇలా ఉండాలి అని, ఇలా చాలా కారణాల వల్ల ఇప్పటి కాలంలో పెళ్లిళ్లు జరగడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. కానీ ఈ గిరిజన యువకుడు మాత్రం ఒకే రోజు ఒకే మండపంలో ఇద్దరి మెడలో 6 ముళ్లు వేసి ముగ్గురు కలిసి 7 అడుగులు నడిచారు. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుక చర్చనీయాంశంగా మారింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం అడ్డెసర గ్రామానికి చెందిన చత్రుషవ్, జానూర్ మండలం పూనగూడకు చెందిన జంగూబాయ్, ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన సోమ్దేవిల్ను ఒకేసారి వివాహమాడాడు. ఇరువురి కుటుంబాల సమ్మతితో అంగరంగ వైభవంగా ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో ఘటనను చిత్రీకరిస్తూ రూపొందించిన ఒక యానిమేషన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. నువ్వు హిందువా అనే క్యాప్షన్తో మహావీర్ జైన్ అనే నెటిజన్ ఈ వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ యానిమేషన్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే వైరల్ గా మారింది. వీడియోలోని దృశ్యాలపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మే 1న ఆత్మకూరులో సీఎం చంద్రబాబు పర్యటన, అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అధికార లాంఛనాలతో ముగిసిన ఉగ్రదాడిలో అమరుడైన చంద్రమౌళి అంత్యక్రియలు, అంతిమ యాత్రలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను కూటమి ప్రభుత్వం దారి మళ్లించింది. వైసీపీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీందర్ రెడ్డి ఆరోపణలు. పహల్గాం దాడికి నిరసనగా హైదరాబాద్ లో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ, కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.